సామాన్యంగా కొందరు అనుకుంటుంటారు, రామాయణంలో కైకేయి, మహాభారతంలో గాంధారి ఇద్దరు కూడా తమ కుటుంబం కోసం ఆలోచించారు. కేవలం వాళ్ళు పిల్లల మీద ప్రేమతోనే అలా చేశారా అని అనుకుంటారు. నిజానికి ప్రేమ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? ప్రేమ అంటే ఏమిటి అసలు? వారి అభివృద్ధిని కోరేది నిజమైన ప్రేమ అవుతుందే తప్ప వారి ఇష్టాన్ని అంగీకరించేది నిజమైన ప్రేమ కాదు. దుర్యోధనుడి విషయంలో గాంధారి అతని ఇష్టాన్ని కాదని చెప్పలేకపోయింది. కానీ నమస్కరించినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు నమస్కరించేటప్పుడు ఆమె అంది, యతో ధర్మస్తతో జయ అని చెప్పింది. అంటే ఎటువైపు ధర్మం ఉందో అటువైపే జయం కలుగుతుంది అని చెప్పింది. కానీ చిట్ట చివరి క్షణంలో ఆ మాట ఒకటి చెప్పినంత మాత్రం చేత వాడు వినేస్తాడా? మరి ఏం చేయాలి అంటే, మనం చిన్నప్పటి నుంచి కూడా ధర్మబద్ధత వాళ్ళకి అలవాటు చేయాలి. ధర్మబద్ధత అలవాటు చేయడం ఎలా ఉంటుంది, ప్రేమను చూపించడం ఎలా ఉంటుంది అనేదాన్ని మనం విశ్లేషణ చేసుకోవాలంటే, దేవగురువు బృహస్పతిని, రాక్షస గురువు శుక్రాచార్యుణ్ణి పరిశీలన చేయాలి. దేవగురువు ఏం చేశాడు అంటే, సభలోకి దేవగురువు వెళ్ళినప్పుడు దేవేంద్రుడు లేవలేదు. లేకపోతే నా యందు నీకు గౌరవం లేకపోతే, గురువుని గౌరవించాలనే ధర్మాలను నువ్వు పాటించకపోతే నేను ఇచ్చే సలహా నీకు ఏ విధంగా పనిచేస్తుంది అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినాడు. ఈ వెనక్కి వెళ్ళిపోవడం ద్వారా రాక్షసులు వచ్చారు, యుద్ధం చేశారు, ఎవరినో ఒకరిని గురువుగా పెట్టుకున్నాడు. ఆ గురువుగా పెట్టుకున్నవాడేమో రాక్షసులకు చెందినవాడు కావడం వల్ల దేవతలకు చెందాల్సినటువంటి వస్తువులన్నీ వాళ్ళకి అందించేశాడు. దాంతో ఆ దేవేంద్రుడికి కోపం వచ్చి వాడిని చంపడం, వాడికి బ్రహ్మహత్యాపాతకం రావడం, పారిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఏమిటి? గురువుని గౌరవించనందువలన ఎటువంటి నష్టాలు కలుగుతాయో ప్రాక్టికల్గా అతనికి చూపించాడు. మరి రాక్షస గురువు ఏం చేశాడు అంటే, తపస్సు చేశాడు, శివుడి దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి రాక్షసులతో, మిమ్మల్ని ఎవరైనా చంపేసినట్లయితే నేను బతికించేస్తాను రా అని చెప్పేశాడు. అంటే వాడు ధర్మం చేస్తున్నాడా అధర్మం చేస్తున్నాడా అనేది ఆలోచించకుండా నేను బతికించేస్తాను అంటే ఏమవుతుంది? వాళ్ళు ఇంకొంత చెడ్డ చేయడం ప్రారంభించారు, ఇంకొంత పాడైపోతున్నారు, ఇంకొక పాపం చేశారు. అంటే అర్థం ఏమిటి? మనం ప్రేమతో రక్షిస్తాము అనే భావన కంటే వాడిని ధర్మ మార్గంలో అనుసరింపచేయడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకని ఆ ధర్మాన్ని కనుక మనం పిల్లల చేత పాటింపచేసినట్లయితే తద్వారా మేలు కలుగుతుంది. ఇప్పుడు నిజానికి గాంధారి దుర్యోధనుని ప్రేమించింది, కుంతి పాండవుల్ని ప్రేమించింది. కానీ పాండవులు నమస్కరించినప్పుడు ఆశీర్వచనం చేసింది. ద్రౌపది నమస్కరించినప్పుడు ఆమెతో అంది, ఆమెని, అమ్మా భాగ్యవంతం ప్రసూయేధా మాసూరం మా చ పండితం శూరాశ్చ కృత విద్యాశ్చ మత్పుత్ర విపినంగత. నువ్వు అదృష్టవంతుణ్ణి కనమ్మా. అదృష్టం అంటే ఏంటి? పుణ్యం. పుణ్యం కలిగినటువంటి వాడిని కను. పూర్వపుణ్యం ఉంటే అది అదృష్టంగా పరిణమిస్తుంది. ఆ అదృష్టం గలవాడిని కను. మా శూరం, శూరుడు కాదు, మా చ పండితం, పండితుడు కాదు. అంటే తాత్పర్యం ఏంటి? పుణ్యం పెంపొందించేలాగా ఉండాలి పిల్లలకి. మనం వాళ్ళ కోసం పుణ్యం చేయాలి, వాళ్ళు పుణ్యం చేసేలా వాళ్ళని తయారు చేయాలి. అందుకని మా శూరులు అలాగనే పండితులు అయిన నా పిల్లలు అరణ్యాల పాలైనారు అని చెప్పింది. కాబట్టి అదృష్టాన్ని పెంపొందించాలంటే భగవదారాధనే చేయాలి. ఆ భగవదారాధన మనం చేయాలి వాళ్ళ కోసం. వాళ్లకు వాటిని నేర్పాలి, ధర్మాన్ని నేర్పాలి. అందుకని కైకేయి విషయంలో మందర యొక్క ప్రభావం ఉంది. కానీ పిల్లవాడి మీద ప్రేమ కాదు అదంతా. మందర యొక్క ప్రభావం చేత తన కుమారుడు రాజ్యం కావాలి అనుకుంది. అంత మాత్రం చేత ఆ భరతుడేమీ పాడైపోలేదు. ఇక్కడ దుర్యోధనుడు
కాబట్టి ఇక్కడ భరతుడు ధర్మాత్ముడు కాబట్టి తల్లి చెప్పిన మాటను వినకుండా రాజ్యాన్ని స్వీకరించకుండా రాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆజ్ఞా ప్రకారం పాదుకలను రాజులుగా అట్టేపెట్టి తాను ఆజ్ఞాపాలకుడిగా మాత్రమే పరిపాలన చేశాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటి? భరతుడు ధర్మాన్ని దాటలేదు కాబట్టి రక్షితుడైనాడు. దుర్యోధనుడు ధర్మాన్ని దాటిపోయాడు కాబట్టి మరణాన్ని పొందాడు. కైకేయి మాట వినలేదు భరతుడు. దుర్యోధనుడు గాంధారి చెప్పే ధర్మాన్ని వినలేదు. అంటే ఇక్కడ తాత్పర్యం ఏంటి? వినడం వినకపోవడం కంటే కూడా ధర్మాచరణ చేయకపోవడం అనేది ప్రాధాన్యం ఇచ్చేసింది. అందుకని మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు ఆ తల్లులు దుఃఖాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే, భరతుడికి రాజ్యం చేతిలో ఉన్నా తనను గౌరవించట్లేదు, ధర్మాన్నే పట్టుకుని ఉన్నాడు. అందుకని ఆమెకు సుఖం లేదు. ఈమెకు గాంధారికి పిల్లవాడు పోవడం వల్ల సుఖం లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా పిల్లల మీద వ్యామోహంతో చేసేటువంటి పనుల వల్ల పిల్లలు నష్టపోతారు అనే సత్యాన్ని గుర్తించాలి.